హాయ్ హలో నమస్తే. ఈ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి బాత్రూముల్లో ఆ ట్యాప్స్ ఉప్పదీసేటప్పుడు మరి అది కెమెరా సమక్షంలో అంటే కోర్స్ పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ సీన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో క్రైమ్ సీనే కదా. కోర్స్ పోలీస్ దే నో మచ్ బెటర్ దాన్ అస్. మన కామన్ మ్యాన్ ఓకే. క్రైమ్ సీన్ ఓపెన్ చేసేటప్పుడు వెన్ యూర్ ఓపెనింగ్ ద క్రైమ్ సీన్ అక్కడ సిట్ వేశారు కదా, సిట్ ఆఫీసర్లు ఉండాలి, లోకల్ పోలీసులు ఉండాలి, క్లూస్ టీం ఉండాలి, కెమెరామ్యాన్ ఉండాలి. ఈ నలుగురు సమక్షంలో కదా క్రైమ్ సీన్ని వీళ్ళు ఆపరేట్ చేయాలి. ఎవరో నలుగురు కానిస్టేబుల్ వచ్చారు, మొత్తం బాత్రూంలో ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయారని అక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఆ నైట్కి నైట్ లైట్లు ఆపేసి ఆ షవర్స్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయారు. కొన్ని వదిలేశారు, కొన్ని తీసుకెళ్లారంటే మరి తీసుకెళ్తే మొత్తం తీసుకెళ్ళాలి, లేదంటే మొత్తం వదిలేసిపోవాలి. కొన్ని వదిలేసి కొన్ని తీసుకెళ్లారంటే వాటిలో ఏమన్నా మీరు ఐడెంటిఫై చేశారా, రైట్ అని స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న. మోరవర్ ఇది ఒక ఆడియో చూడండి. అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, ఒక ఆడియో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ పిల్ల ఏమంటుంది వినండి ఒకసారి. నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను, ఐటీ డిపార్ట్మెంట్స్లో వెళ్ళి. అందరు ఫేక్ అంటున్నారు ఏంటి బ్రో? ఇక్కడ ఉంది మేము హాస్టల్, నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ. అంటే నాకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే, పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు అంటుంది. అదంతా ఎట్లా అవుతుంది బ్రో? ఆ విజయ్ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద తోస్తున్నారు ఫైనల్ గా అంతా. ఇంక ఈ అమ్మాయి అసలు వాడు వచ్చి అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్ లో పెట్టేసి వెళ్ళాడా? ఉండాలిగా, చేసిన తనేగా. వాడు కూడా ఒప్పుకున్నాడు, ఈవెన్ తను కూడా ఒప్పుకుంది నేనే చేసా ఏంటి అంటుంది. అంత ధైర్యంగా చెప్తుంది. ఏంటన్నా ఏమవుతుంది? బయటంతా ఫేక్ అంటారేంటి? ఇక్కడ ఉంటుంది మేము, బయట నుంచి చూసేది వాళ్ళు. వాళ్ళకేం తెలుసు? భయపడుతున్నారంటే భయపడుతున్నాం. అది చాలా క్లియర్గా ఈ అమ్మాయి ఒక ఆడియో రిలీజ్ చేసింది. ఆ అమ్మాయి నేనే చేసా ఏం పిక్తారని చెప్తే అంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయితే మాత్రం, వాళ్ళు ఎంత డబ్బులున్న వాళ్ళు అయితే మాత్రం మా డాడీ చూసుకుంటాడు అంటుంది అమ్మాయి. భయపడలేదు. మరి కొన్ని వీడియోస్ చూసా, ఏదో అమ్మాయి ఏదో మిడిల్ ఫింగర్ చూపించి ఏం బిగుతారు అన్నట్టుగా అన్నది. అంటే ఐ థింక్ ది అథారిటీ, ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర ఈ యొక్క అధికారులకు, అధికారానికి సంబంధించినటువంటి ప్రజల్లో ఆ ఆత్మాభిమానం అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది గర్వము అని మనం అనుకోవాలి. మన అపోజిషన్లో ఉన్న వారికి మనకి గర్వంలాగా అనిపించేది. వాళ్ళు ఆత్మస్థైర్యం అని వాళ్ళు అనుకోవచ్చు. మన పాయింట్లో మాట్లాడితే, మన అపోజిషన్లో ఉన్నాం కదా, మన పాయింట్లో మాట్లాడితే అందరికీ గర్వం పెరిగింది. గర్వం అనేది పెరిగింది అందరికీ. ఆ గర్వంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? మా ప్రభుత్వం, మేమేం చేస్తాం, ఏదైనా చేస్తాం, మీరేం పీకుతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి కూడా అదే మాట్లాడుతుంది. అది ఇప్పుడు ఈ ఆడియోలో చెప్తుంది అమ్మాయి అదే. నేనే చేసా ఏం పీకుతాం అంటున్నారట అమ్మాయి. మా డాడీ చూసుకుంటాడు అంటుంది. వాళ్ళ డాడీ ఎవరు? టీడీపీ నాయకుడా లేకపోతే జనసేన నాయకుడు తెలియదు. టీడీపీ అని కొంతమంది అంటారు, జనసేన కొంతమంది అంటున్నారు. ఓకే సరే, ఏదైనా సిట్టింగ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయిని ఇప్పుడు పోలీస్ పగడ్బందీతో వచ్చి తల్లిదండ్రులకు పోయి, ఇప్పుడు పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేశారా? అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేశారా? సరే, అమ్మాయి నిర్దోషి కావచ్చు, బట్ ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఇంటికి పంపించేశారు. ఒకవేళ అమ్మాయి మరి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో తెలియదు. ఓకే, అవతల ఒక అబ్బాయిని, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది ఆడియోలో, బాయ్ ఫ్రెండ్ని బలి చేయడానికి ట్రై చేస్తుంది. కెమెరాలు ఆ అబ్బాయి వచ్చి పెట్టాడు కదా, ఈ అమ్మాయి పెట్టాల్సిందే కదా కెమెరాలు. అతను ఒప్పుకున్నాడు, ఈ అమ్మాయి ఒప్పుకుంది అంటే అతను కూడా ఒప్పుకున్నాడు అని చెప్తుంది. నేను ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూసి, అదేంటంటే హిందుస్థాన్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ అతను, ప్లస్ News 18
ఈ 2 న్యూస్ పేపర్‌లు వాళ్ళేం రాసారంటే 300 వీడియోస్ రికవర్ చేశారు పోలీసులు ల్యాప్‌టాప్‌లో. రికవర్ చేశారు. బట్ అవి వాటిలో ఏమైనా సర్క్యులేట్ అయినాయా లేవా అనేది పోలీసులు వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే ల్యాప్‌టాప్‌లో వీడియోస్ ఉన్నాయి. కానీ పోలీసులు ఏమీ లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారని వాళ్ళు రాసిందది. ఆ న్యూస్ 18 అతను హిందుస్థాన్ టైమ్స్ న్యూస్ పేపర్ అతను రాసింది. అంటే వాళ్ళ దగ్గర అంటే ఆ వీడియోస్ దొరికాయని చెప్తున్నాడు ఆ న్యూస్ పేపర్ అతను. అంటే సంథింగ్ అదే ఇంక పవర్ పాలిటిక్స్ ఏదో జరుగుతుంది. అదే ఒక బాలీవుడ్ హీరోయిన్ని హైలైట్ చేసేటువంటి ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క న్యూస్ మీడియా, ఈ యొక్క ప్రభుత్వాలు అమాయక ప్రజల పిల్లలు, ఈ అమాయక పిల్లలు వీళ్ళంతా కూడా చదువుకునే పిల్లలు. మరి ఇది డ్యామేజ్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో జరిగితే ఈ పిల్లలు పెళ్ళిడికి వచ్చేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అప్పుడెవడా వీడియోలు బయటపెట్టి బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? లెట్ హోప్ ఇది మొత్తం క్లీన్ చేస్తారని అని అనుకుందాం. మంచి జరగాలని కోరుకుందాం. అంతవరకే. థ్యాంక్ యూ.